నమస్కారం. పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్‌కి స్వాగతం. ఏపీ షాప్ కోచ్‌ల సమస్యలపై క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డికి వినతి పత్రం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు ఎం. రాంప్రసాద్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా శాఖలో పనిచేస్తున్న 26 జిల్లాల ఔట్సోర్సింగ్ శిక్షకులు అందరూ కలిసి శిక్షకుల యొక్క వివిధ సమస్యలు, ముఖ్యంగా గత మార్చి నెల నుండి నేటి వరకు జీతాలు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము. మాకు రావాల్సినటువంటి జీతాలను ఇప్పించవలసిందిగా మరియు ఔట్సోర్సింగ్ పద్ధతి నుండి కాంట్రాక్ట్ పద్ధతులకు మారుస్తూ మినిమం టైం స్కేల్ వర్తింపజేయమని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడా మంత్రి సానుకూలంగా స్పందించి రానున్న అసెంబ్లీ సమావేశంలో మరియు మంత్రివర్గంలో శిక్షకుల గురించి చర్చించి వెంటనే మీ యొక్క సమస్యలకు పరిష్కారం ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి తగిన న్యాయం చేకూరుస్తాననే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ షాప్ ఔట్సోర్సింగ్ శిక్షకుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీనివాసరాజు, జనరల్ సెక్రటరీ పాణ్యం వేణు మరియు ట్రెజరర్ నాగరాజు, కిషోర్ కుమార్, రాష్ట్ర వివిధ జిల్లా నాయకత్వం, శిక్షకులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలు అవుట్సోర్సింగ్ పద్ధతులు పనిచేస్తున్నటువంటి కోచ్లందరం కూడా మరి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. మరి రాంప్రసాద్ రెడ్డి గారు కోచ్లుగా మమ్మల్ని చూసిన వెంటనే స్పందించి ఏంటమ్మా మీ సమస్యలను అడగడం జరిగింది. వెంటనే సార్ మాకు మినిమం టైం స్కేల్ కావాలి. 2015లో చంద్రబాబు గారు మమ్మల్ని అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. మళ్ళీ 2019లో వారిని కలిసి సార్ మాది అవుట్సోర్సింగ్ పోస్ట్ కాదు, తప్పకుండా కాంటాక్ట్ చేయాలి, మేమందరం ప్రొఫెషనల్గా ఎన్ఐఎస్ మిగిలిన క్వాలిఫికేషన్తో ఉన్నాము సార్, తప్పకుండా మమ్మల్ని అందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చాలంటే నేను తప్పకుండా మారుస్తాను అని 2019లో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఎన్నోసార్లు మేము వారి చుట్టూ తిరగడం జరిగింది. అవి పేపర్కి మాత్రమే పరిమితం అయ్యాయి, కానీ ఈరోజు ఎక్కడా కూడా గత గవర్నమెంట్లో మాకు న్యాయం జరగలేదు. మరి రాంప్రసాద్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత మా శ్రీకాకుళంలో కానీ కడపలో కానీ మిగిలిన చాలా చోట్ల కూడా మా కోచ్లందరూ కూడా సార్ని కలవడం జరిగింది. మరి వారు తప్పకుండా విజయవాడ శాప్ ఆఫీసులో కానీ వారి కార్యాలయంలో కానీ కూర్చొని మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో సార్ దగ్గరికి మేము వచ్చి మా సమస్యను తెలియజేసిన వెంటనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే శాప్ కార్యాలయానికి ఇమీడియట్గా మేము ఇచ్చినటువంటి సమస్యను వారు సంతకం పెట్టి పంపిస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా నాకు ఈ గవర్నమెంట్లో న్యాయం జరిగిద్దని మేము అందరం భావిస్తున్నామండి. 100 మంది కోచ్లు అంటే మేము 100 మంది కోచ్లు కాదండి, మా వెనకాల 100 మంది కుటుంబాలు ఉన్నాయండి. 100 కుటుంబాలు బాగుపడతాయండి. తప్పకుండా మాకు చంద్రబాబు గారు న్యాయం చేస్తారు, రాంప్రసాద్ రెడ్డి గారు కూడా న్యాయం చేస్తామని చెప్పారంటే తప్పకుండా న్యాయం జరిగిందని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. స్టేడియం ఉండాలి అని చంద్రబాబు గారు కేవీకేలు 2 కోట్లతో నిర్మించడం జరిగింది. వారికి మేము స్పోర్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి, కానీ తప్పకుండా మా బాధల గురించి వారికి తెలియజేస్తున్నామండి. తప్పకుండా మాకు న్యాయం జరిగిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.